నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజావాణిలో 82 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధులగుట్ట. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం థాయ్ బజార్ వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్గట్ల, భీమ్గల్ మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశాలు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. भारतखंडे मेरो दक्षिण ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రైతులు తలపెట్టిన చెలో అసెంబ్లీ దృష్ట్యా ఆర్మూర్ పట్టణానికి చెందిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ఇట్టడి లింగారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్లలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి 2 లక్షల రైతు రుణమాఫీ ఇవ్వాలని, రైతు భరోసా ఎకరానికి 12,000 చెల్లించాలని, సన్న వరి ధాన్యానికి బోనస్ రాని వారికి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం జగిత్యాల జిల్లా రైతులు తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ఆర్మూర్ రైతులు చేసిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి మానుకోవాలని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వాలు నిలబడలేదని సూచించారు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం, మాది ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రో ఎక్కడికక్కడ ఈ నిరంకుశత్వంగా అందరినీ అణిచివేయడం సబబు కాదు. రైతుల్ని అణిచివేయడం అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కూల్చుకోవడం మాత్రమే మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రైతులకు 100% రుణమాఫీ చేసినామని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు పలికిండో రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పి, గతంలో మీరు ఎలక్షన్లలో ప్రకటించిన వీడియోలు అందరి దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. 2 లక్షల కంటే పైచిలకు అమౌంట్ని మీరు కడితే మిగతా రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అసెంబ్లీలో, సోషల్ మీడియాలో, పత్రికాముఖంగా కూడా మాట్లాడిన వీడియోలు, ఆడియోలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఇంత పచ్చి మోసపూరితంగా మాట్లాడడం, రైతులను మోసం చేయడమే, రైతులను దగా చేయడమే. ఏదైతే రైతులు కాంగ్రెస్ని గెలిపిస్తే మాకు రుణమాఫీ వస్తుంది, 2 లక్షల రుణమాఫీ వస్తుంది, 12,000 రైతు భరోసా వస్తుంది. సర్కారులు, గత గవర్నమెంట్ల పరిస్థితి ఏమైందో మీకు తెలుసు, మీరే చెప్పినారు. కాబట్టి ఈరోజు రైతు ఉద్యమాలను అణచివేయడం సబబు కాదు. అక్రమ అరెస్టులను మేము ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా వెంటనే 2 లక్షల పైచిలకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా అందరికీ చెల్లించాలని
అలాగే సన్న వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినారు, అందరికి ఇచ్చినామని చెప్పారు. కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇంకా 20% రైతులకు రైతు బోనస్ రాలేదు. కాబట్టి ఈ ప్రధానమైన 3 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని, మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారును మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏఐసిసి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎర్గట్లలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూరి వెంకట్, టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27 నుండి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో 53,000 కోట్ల రూపాయలు రైతు శ్రేయస్సు గురించి ఖర్చు పెట్టింది ఈ భారతదేశంలో. చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందనే విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలకు రుణమాఫీ చేసింది. అది కూడా బిచ్చం వేసినట్టు వడ్డీ మాఫీ చేసింది, కానీ రుణం అంతే మిగిలిపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. అక్కడక్కడ ఊర్లో 1-2 రేషన్ కార్డు ప్రాబ్లము, ఇంకేదో సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోవచ్చు. అది ఒక్కటే పట్టుకొని మనం ఊగులాడకుండా మనం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుండె నిబ్బరంతో చెప్పి ఈ యొక్క యాత్రను విజయవంతం చేసి పార్టీ పటిష్టంగా మరి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 200 కోట్ల రూపాయల వరకు రాష్ట్రంలో బోనస్ ఇచ్చినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ యాసంగిలో కూడా ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఇచ్చినాం. 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం. 3,500 ఇల్లు ఇస్తున్నాం. రాజీవ్ యువ వికాస్ 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సబ్సిడీ ద్వారా. 15% ఎస్సీ ఎస్టీ బీసీలని ఈ మైనారిటీలను లోన్ ఇచ్చిండ్రా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం. నేనున్నప్పుడు చాలా సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీలకు. 90% సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం. బీసీలకు 80% ఇచ్చినాం. 10 పట్టించుకొని ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 57,000 ఉద్యోగాలకు 4,000 ప్రతి ఏడాది 4,000 కోట్ల రూపాయల భారం పడుతున్నది. 4,000 crores. మరి ఎందుకు చేయలేదు? 57,000 మంది అని 57,000 కుటుంబాలు ఇండైరెక్ట్ గా 2.5 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. 10,000 టీచర్ పోస్టులు ఇచ్చిన 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సీ పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ. ఈ ధర వచ్చిన తర్వాత డిఎస్సీ లేదు. 10 పెళ్లి చేసుకోకుండా పిల్లలు ఉండే ఇవాళ 10 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ పిల్లలు కూడా పెళ్లి అవుతున్నాయి. ఈ రోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాట పార్టీ మనది. గాంధీ వారసులుగా ఈ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి గాంధీ వారసులుగా క్షేత్రస్థాయిలో జై భీమ్ అని చెప్పి మన ఈ పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ గారిని వారు అవమానించారు కాబట్టి దాన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారి స్ఫూర్తి, రాజ్యాంగం గురించి ప్రజలకి తెలియజేయాలి, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని జై భీమ్ అని పెట్టుకున్నాం. గాంధీ గారు మనకి అధ్యక్షులే కాంగ్రెస్ పార్టీకి ఇది 100వ సంవత్సరం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దాని కారణంగా గాంధీ గారి ఆశయాలను, గాంధీ గారి సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకి తెలియజేయడానికి జై బాపు అని చెప్పి పెట్టుకున్నాం. ఈ రాజ్యాంగ విలువలు, ఈ రోజు ఈ రాజ్యాంగం వల్లనే మనకి స్వేచ్ఛ గానీ, మనకు కావాల్సింది మనం మాట్లాడుకోగలుగుతున్నాము, మనకు కావాల్సింది మనం అడగగలుగుతున్నాము, మనం ఈరోజు ఏమైనా ప్రశ్నించగలుగుతున్నాము. ఇవన్నీ హక్కులు ఈరోజు నాయకులుగా కూర్చోగలిగినా, మనం నాయకులుగా కాగలిగినా ఈ రాజ్యాంగం వల్లనే ఈరోజు ఇదంతా సాధ్యమైంది. సో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి, కింది స్థాయిలో తీసుకొని వెళ్ళడానికి, గ్రామ స్థాయికి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు కూడా సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నాడు తై బజార్ వేలంపాటను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 25వ తేదీ మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 2 డీడీలు వచ్చాయని అన్నారు. 28,64,000గా నిర్ణయించుకున్నాము. గత సంవత్సరం వనం సురేష్ గారికి తై బజార్ వేలంపాట అనేది వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం
మనము వేలంపాటను రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాము. ఈ సమయం వరకు ఇద్దరు దరఖాస్తుదారులు మనకు 5 లక్షల డిపాజిట్ ఏదైతే మనం నియమ నిబంధనలు రూపొందించుకున్నామో దానికి అనుగుణంగా 5 లక్షల రూపాయల డిపాజిట్, 5,000 రిజిస్ట్రేషన్ ఫీజులు అనేది చెల్లించుకొని ఇద్దరు దరఖాస్తుదారులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య రేపు 11 గంటలకు తాయిబజార్ వేలంపాట అనేది నిర్వహించబడను. ఎవరైతే ఎక్కువ వేలంపాట పడతారో ఆ వ్యక్తికి, అభ్యర్థికి మేము వేలంపాటను అప్పగించడం అనేది జరుగుతుంది. తను 2026 సంవత్సరానికి మున్సిపాలిటీ ఏదైతే నియమ నిబంధనలు రూపొందించిందో ఆ నిబంధనల ప్రకారమే తను వసూలు చేయవలసి ఉంటుంది. అలాగే తను ఏదైతే పాడిన మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా 3 సమాన వాయిదాల్లోనే చెల్లించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అందులో పేర్కొనడం జరిగింది. 1/3 వంతు అగ్రిమెంట్ రోజు మాత్రమే ఇమీడియట్గా చెల్లించే ఏర్పాట్లు కూడా మేము సందర్భంగా చేశాము. మిగతా 2/3 ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని 2 ఇన్స్టాల్మెంట్లుగా చెల్లించాలని చెప్పేసి నియమ నిబంధనలు పొందుపరచడం జరిగింది. ఆసక్తి గల వ్యక్తులు ఇప్పుడు ఇద్దరు మాత్రమే వచ్చారు కాబట్టి వాళ్ళకు మేము రేపు తాయిబజార్ బహిరంగ వేలం నిర్వహించేసేసి ఎవరైతే ఎక్కువ మొత్తానికి చెల్లించి ఎవరు పాడతారో ఆ వ్యక్తికి మేము తాయిబజార్ వేలంపాటను అప్పగించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వారి తల్లులకు పాద పూజ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నారాయణ విద్యా సంస్థల ఎన్జీఎం శివాజీ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లి యొక్క ప్రాధాన్యతను తెలపడానికే తమ పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజని, కోఆర్డినేటర్స్ నరేష్, డీన్ సందీప్, ఏవో నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చాలా ఇష్టం, నాకు ఏది కావాలన్నా చేస్తాను. I love my parents so much. They encourage me in every work which I do in my daily life. Thank you. చాలా ఇష్టం, నాకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. I like my mother so much. She is my first friend. విలువలు మర్చిపోతున్నటువంటి విద్యార్థులకు ఒక మేల్కొల్పులా ఉంది. ప్రతి విద్యార్థి రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఎవరైతే విద్యా బుద్ధులను నేర్పుతున్నారో అటువంటి గురువులకు కూడా చక్కగా నమస్కారం చేసి ఆ తర్వాత విద్య నేర్చుకునేటటువంటి సంస్కారం మన సనాతన ధర్మంలో ఉంది. అటువంటి సంస్కారాన్ని మళ్ళీ ఒకసారి మేల్కొల్పినటువంటి నారాయణ పాఠశాల యాజమాన్యానికి, మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి అమ్మకు వందనం కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ సంబంధించిన మదర్స్ అండ్ ఫాదర్స్ చాలా పెద్ద మొత్తంలో పాల్గొని అద్వితీయంగా విజయోత్సవం చేయడం జరిగింది. డైరెక్టర్ గారు అయినటువంటి రమ మేడం గారి ప్లాన్ తో ఈ కార్యక్రమం మన పాఠశాలలో జరపడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి పేరెంట్స్ కు, విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల మొత్తం సిబ్బందికి ఈ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు. నైతిక విలువలు పెంచే కార్యక్రమాలు ముందు కూడా చాలా చేస్తామని అందరికీ కూడా గ్యారంటీగా చెప్తూ, ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్తో పాటు ఫౌండేషన్ సభ్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు పవిత్ర మాసమని అన్నారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. भाई भाई के जैसा सब लोग रहने के लिए इतना आर्मूर में इतना प्रशांत वातावरण में और सब लोग अच्छा भला के लिए आप लोग को दुआ कर रहे हैं. भगवान इंशाल्लाह कंपलसरी देंगे. और हमारे को इधर चीफ गेस्ट बुलाने के लिए और हमारे को इतना प्यार देने के लिए हमारे शरीफ भाई को और अशोक भाई को, सब लोगों को, अजीम भाई को और हमारे पूरा ईआर फाउंडेशन के मेंबर्स को इधर लेके आया और आपका प्यार दिखाने के लिए और हमारा प्यार देने के लिए हम लोग आए इधर. ड्राइवर्स एसोसिएशन और मिनी गुड्स ट्रक का एसोसिएशन के लिए हम लोगों का सब लोगों का ईद मुबारक और शुक्र अदा करता हूँ. थैंक यू सो मच फॉर इन्वाइटिंग मी हियर एंड आल्सो आई एम वेरी ग्लैड टू बी हियर as a gift as a guest and also. వేల్పూర్ గ్రంథాలయ శాఖను నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సోమవారం ఉదయం నుండి జిల్లాలోని పలు శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. అందులో భాగంగా వేల్పూర్ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గ్రంథాలయ అభివృద్ధిపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో చర్చించారు. వేల్పూర్ శాఖ గ్రంథాలయం భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలం గ్రంథాలయానికి కేటాయించినట్లు అయితే భవిష్యత్తులో పాఠకుల అవసరాలకు అనుగుణంగా భవనాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ కమిషనరేట్కి బయలుదేరిన జగన్పల్లి మండలానికి చెందిన ఆశా వర్కర్లను మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పోలీసులు అరెస్టు చేశారు. జగన్పల్లి మండలానికి చెందిన ఆశా వర్కర్లు వారి సమస్యల పరిష్కారానికై హైదరాబాద్ కమిషనరేట్ బయలుదేరిన సందర్భంగా సుమారు 50 మంది ఆశా వర్కర్లని మధ్యలోనే అరెస్టు చేసి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు మండల ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు బాలమణి తెలిపారు. సవిత, వనిత, లలిత, లావణ్య, స్వరూప, సుశీల తదితరులు వీరిలో ఉన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని సహస్ర కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన స్థానం కల్పిస్తుందని, దీనికి ఉదాహరణ నేనే అని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని, ఎప్పుడూ రాజ్యాంగాన్ని తీసేద్దామని చూస్తున్నారని, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్న రాజ్యాంగంపై గొంతెత్తుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, బొద్రస్వామి, కుంట రమేష్, జేజే నరసయ్య, అనంతరావు, నాగేంద్ర, భోజాగౌడ్, గోపాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకట్ని పోయి చూసేస్తామని వెంకట్ని కలిసి పరామర్శించి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా నామినేట్ చేసిండు రాహుల్ గాంధీ గారు. అంటే కష్టపడితే, చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ సిద్ధాంతాల కట్టుబడి ఉంటే తప్పకుండా పదవులు వస్తాయి. అవిటికి అవే వస్తాయి. మనం పాకులాడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇది ఎందుకు తీసుకున్నామంటే, ఒక పక్కనే మహాత్మా గాంధీ గారిని, ఇదే బీజేపీ భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ గారి దేశానికి ఏం చేయాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారిని విలన్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచమంతా మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో, మహాత్మా గాంధీ విధానాలని అనుసరించి వాళ్ళు విజయాలు సాధిస్తే, ఉదాహరణకు నెల్సన్ మండేలా కావచ్చు, అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, మహాత్మా గాంధీని అనుసరించి ప్రపంచమంతా మహాత్మా గాంధీని అనుసరిస్తే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళ పూర్వీకులు ఏమి చేయలేని దేశానికి ద్రోహం తప్ప ఈ రోజు కూడా స్వాతంత్ర పోరాటం. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందని అన్నారు. చుట్టుపక్కల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యజ్ఞహోమం, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది పురాణతమైన గుడి, స్వయంగా వెలిసిన గుడి. అయితే దీన్ని ఎమ్మ రాజన్న గారు ఇది చేయించడం జరిగింది గుడిని. తర్వాత రవీంద్ర, శ్రీనివాసు మరియు అశోక్, సురేష్ కుమార్ ఒక 5 కలిసి దీనికి ఇక్కడ ఉన్న ఒక అమ్మగారు ఉన్నది. ఆ మాతాజీ వలన ఇక్కడ ప్రతిష్ట జరిగింది పోయిన సంవత్సరం. అయితే ఈరోజు ఈ యొక్క విగ్రహం ప్రతిష్ట రోజు కనుక ఇది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మరియు గ్రామాభివృద్ధి కమిటీ, మరి సహకార సంఘ కమిటీ వాళ్ళు ఈ యొక్క గ్రామ ప్రజలు కలిసి అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపినారు. వారికి అందరికీ ఆ దేవుడి యొక్క శుభాశీర్వాదాలని. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నాడు ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ అంతం మనందరి పంతం, క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడదామని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయవ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి టీబీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం, జిల్లా టీబీ నియంత్రణ విభాగం కోఆర్డినేటర్ రవిగౌడ్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిరాజ్ కళాశాల ఎస్సీ హాస్టల్కు నూతన భవన నిర్మాణం చేయించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్కి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎస్సీ హాస్టల్ చాలా సంవత్సరాల క్రితం కట్టిందని, శిథిలావస్థకు చేరుకొని పై ఉచ్చులు ఊడుతూ విద్యార్థులపై పడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉందని, వెంటనే నూతన బిల్డింగ్ మంజూరు చేసి సమ్మర్లో పనులు ప్రారంభించాలని, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో వేల మంది ఎస్సీ విద్యార్థులు వివిధ రకాల చదువులు చదువుతున్నారని, ప్రస్తుతం ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కు విద్యార్థులకు 2 హాస్టళ్లు మాత్రమే ఉన్నాయని, హాస్టల్ సౌకర్యం లేనందున విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్స్ మరియు రూమ్లలో ఉంటున్నారని, కావున మరొక ఎస్సీ హాస్టల్ను కట్టాలని కోరారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాలకు పైన అక్కడ హాస్టల్ కట్టించారు. ఇప్పటికీ ఏండ్లు అవుతున్న కొద్దీ అది పాతదై పైన పెచ్చులోడి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాత్రి వేళల్లో కానీ అక్కడ గదులలో ఉండడానికి విద్యార్థులు బిక్కుమంటూ ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే అదనంగా హాస్టల్ కట్టించాలి. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో వేల సంఖ్యలో ఈరోజు పాలిటెక్నిక్, అదేవిధంగా డిగ్రీ, మిగతా కోర్సులు చేస్తున్నటువంటి ఎస్సీ విద్యార్థులు అనేక మంది, వేల మంది విద్యార్థులు నిజామాబాద్ నగరంలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం 2 హాస్టళ్లు మాత్రమే బాయ్స్కు ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా ఒక అదనంగా ఎస్సీసీ హాస్టల్ కూడా కట్టించాలని మేము జిల్లా అధికారులకు ఈరోజు కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజావాణిలో 82 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధులగుట్ట. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం థాయ్ బజార్ వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్గట్ల, భీమ్గల్ మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.